కాబట్టి దాన్ని ఆ భయాన్ని కవర్ చేసుకోవడానికి అనేకంటే కూడా ఆ భయాన్ని రివర్స్ చేసి అంటే తన మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి స్టైల్ ఏంటంటే తను ఏ వ్యవస్థకైతే భయపడతాడో ఆ వ్యవస్థని భయపెట్టేయాలని చూస్తాడు లేదా నాశనం చేసేయాలని చూస్తాడు. లైక్ ఎన్టీ రామారావు ఆయన క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఆయన శాంతం పక్కన పెట్టలేదా? లేదా ఆ రోజున ఒక శక్తివంతమైన నాయకురాలుగా తయారవుతుంది అనుకున్నారు లక్ష్మీపార్వతి, అందుకని ఆవిడ క్యారెక్టర్ అసాసినేషన్ చేసి తొక్కేయగలిగారు కదా. అట్లాగే జగన్మోహన్ రెడ్డిని గురించి కూడా తొక్కాలనుకున్నారు కదా. ఆ రెండిట్లో సక్సెస్ అయింది. ఎందుకంటే ఒక మహాశక్తి రాష్ట్రంలో రాజకీయ జీవితాన్ని మార్చేసినటువంటి ఎన్టీ రామారావు లాంటి వాడిని పక్కన పడేయగలిగాను. లక్ష్మీపార్వతి లాంటి నెక్స్ట్ శక్తి కింద అదే ఎన్టీఆర్ తయారు చేస్తున్నాడు ఆయన. ఇదే చంద్రబాబు నాయుడు వద్దన్న ఆవిడని తీసుకొచ్చి ఎన్నికల ముందే పెళ్లి చేసుకుని ఎన్నికల ముందే ప్రజామోదం భారీగా సంపాదించి అన్నటువంటి వ్యక్తి. కాబట్టి అట్లాంటి ఆవిడ తనేంటి అసలు టోటల్ తెలుగుదేశమే ఇక ఆవిడ మాట వినే స్టేజ్కి వస్తుందని భయపడిపోయాడు. అందుకని ఏం చేశాడు ఆయన, ఆవిడ క్యారెక్టర్ అసాసినేట్ చేశాడు, ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేసి అత్యవసరంగా వాళ్ళిద్దరిని చెడగొట్టేశాడు. అంటే తనకి అనువు కాదు అనుకున్నప్పుడు వాళ్ళిద్దరిని